హలో అందరికీ. మనం లాస్ట్ వీడియోలో అయితే మనము రిపోర్ట్స్ ఎన్ని టైప్స్ ఉన్నాయి, జాయింట్, మ్యాట్రిక్స్, టాబ్లర్, కస్టమ్ రిపోర్టు దీని గురించి అయితే నేర్చుకున్నాము. ఇప్పుడు ఒక డాష్ బోర్డ్స్ గురించి అయితే నేర్చుకున్నాం. డాష్ బోర్డ్స్ మెయిన్లీ ఎందుకు యూజ్ అవుతుందంటే చూడండి, ఇది ఒక రిపోర్టు, దీన్ని ఒక డాష్ బోర్డ్ ఫార్మాట్లో క్రియేట్ చేస్తున్నారు. ఇక్కడ మనమైతే హోమ్ పేజ్లో మనమైతే ప్లేస్ అయితే చేసుకోవచ్చు. ఓకేనా. ఇప్పుడు మనం డాష్ బోర్డ్స్ ఏంటంటే పిక్టోరియల్ రిప్రజెంటేషన్ అండి. ఇప్పుడు మనం ఈ విధంగా మనము కస్టమ్ రిపోర్ట్ కూడా మనం ఇక్కడ షో చేయాలంటే ఎలా అంటే ఫస్ట్ దానికి మనం ఒక డాష్ బోర్డ్ని అయితే క్రియేట్ చేసుకోవాలి. ఇక్కడ డాష్ బోర్డ్కి వెళ్ళి న్యూ డాష్ బోర్డ్ క్లిక్ చేశారనుకోండి, ఇది మెయిన్లీ ఎందుకంటే కస్టమ్ డాష్ బోర్డ్ ఇస్తా. కస్టమ్ డాష్ బోర్డ్స్ ఇక్కడ ఫోల్డర్ వచ్చి నేను పబ్లిక్ ఫోల్డర్ లేదంటే మై ఫోల్డర్ని క్లిక్ చేసుకుంటా. మై కస్టమ్ ఫోల్డర్ నేమ్ అయితే ఇచ్చుకుంటా. ఫోల్డర్ క్రియేట్ చేసుకుంటా. చూడండి, ఇక్కడ మనము రిపోర్ట్స్, ఇది మన డాష్ బోర్డ్. ప్రజెంట్ ఏమైతే లేదు. ఇక్కడ మనము వెడ్జెస్ అని ఉంటాయి కదా, ఇక్కడ వెళ్ళి చార్ట్ ఆర్ టేబుల్ అని ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేసినారంటే మనం క్రియేట్ చేసిన రిపోర్ట్స్ అన్నీ వస్తుంది. ఇక్కడ చూడండి, ట్యాబ్లర్ రిపోర్ట్ కూడా వస్తుంది. బట్ ఏమంటే ట్యాబ్లర్ ఫార్మాట్లో అయితే షో అవుతుంది. మనం పిక్చర్స్ కానీ యాడ్ చేసినామంటే రాదు. కానీ చూడండి, నేను ట్యాబ్లర్ రిపోర్ట్ అయితే తీసుకుంటా. ఇది ట్యాబ్లర్ రిపోర్ట్ కదా, మనం న్యూ అకౌంట్స్ రిపోర్ట్ క్లిక్ చేసింది. ఈ ట్యాబ్లర్ రిపోర్ట్ క్లిక్ చేసుకుంటా. చూడండి, యూజ్ స్టాండర్డ్, ఓన్లీ స్టాండర్డ్గా చూడండి, టేబుల్ ఫార్మాట్, టేబుల్ సెట్టింగ్స్ ఫర్ ది రిపోర్ట్. ఓకేనా. టేబుల్గా మనకైతే షో అవుతుంది. టేబుల్ ఫార్మాట్, గ్రాఫ్స్ అయితే రావు. ఇంకా మళ్ళీ మనము అదే మ్యాట్రిక్స్ రిపోర్ట్ అయితే యాడ్ చేద్దాం. మ్యాట్రిక్స్ రిపోర్ట్లో మనకి ఇది మ్యాట్రిక్స్ సమ్మరీ రిపోర్ట్ కదా మనం క్రియేట్ చేసి చూడండి, మనకి ఇక్కడ ఆప్షన్స్ అయితే వస్తుంది. మనకి ఏ విధంగా కావాలి, మ్యాప్స్, గ్రాఫ్స్, ఏ విధంగా గ్రాఫ్స్ కావాలి, ఇట్లా కావాలా మనమైతే ఇక్కడ యాడ్ చేసుకుందాం. అని ఈ రిపోర్ట్ని మనం ఇక్కడైతే షో చేసుకుందాం. అలానే ఇంకా జాయింట్ రిపోర్ట్ అయితే యాడ్ చేద్దాం. జాయింట్ రిపోర్ట్లో కూడా ఇది సేమ్ టేబుల్ రిపోర్ట్గానే వస్తుంది. ఎందుకంటే జాయింట్ రిపోర్టు ఒకటైంది, జాయింట్ రిపోర్ట్ వచ్చి మనమైతే యాడ్ అయితే చేయలేము. ఇది ఒక లిమిటేషన్ అయితే ఉంటుంది. ఇది ఒక ఇంటర్వ్యూ క్వశ్చను. జాయింట్ రిపోర్ట్ మనమైతే డాష్ బోర్డ్స్కి అయితే యాడ్ చేయలేము. లేదంటే మనం కస్టమ్ రిపోర్ట్ యాడ్ చేసుకోవచ్చు. ఇలాంటి కస్టమ్స్ అయితే వస్తాయి. ఓన్లీ జాయింట్ రిపోర్ట్ మాత్రం ఇది ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఎందుకంటే ఇక్కడ డేటా లేదు కాబట్టి రాలేదు. ఇది ఒక ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్ అండి. ఎందుకంటే అడుగుతారు. సమ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఏం అడుగుతున్నా అంటే జాయింట్ రిపోర్ట్ మనము డాష్ బోర్డ్స్కి యాడ్ చేయొచ్చా అంటే యాడ్ చేయలేమండి. ఓకేనా. ఎందుకంటే అది మల్టిపుల్గా ఉంటాయి కాబట్టి, జాయింట్ అయి ఉంటాయి కాబట్టి మనమైతే యాడ్ అయితే చేయలేము. చూడండి, సేవ్ అయిపోయింది. సేమ్ ఇది కూడా సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే ఈ డాష్ బోర్డ్స్ మనకి వీక్లీ దానికి ఎవరు రిసిపియంట్ మీ అని యాడ్ అయితే చేసుకోవచ్చు. ఇంకొకటి న్యూ డాష్ బోర్డు డౌన్లోడ్ చేసుకోవచ్చు, సేవ్ చేసుకోవచ్చు, రీఫ్రెష్ చేస్తే మనకి రీఫ్రెష్ డేటా అయితే వితిన్ ఏ మినిట్కి అంతా చేయలేము. ఓకేనా. ఓకే, ఇవన్నీ మనమైతే క్రియేట్ చేస్తాము. ఇప్పుడు ఈ రిపోర్ట్ని మనం ఎలా ప్లేస్ చేసుకోవాలి అంటే కూడా ఇక్కడ హోమ్ పేజ్కి వెళ్ళానండి. హోమ్ పేజ్ వెళ్ళి ఇక్కడ మనము క్లిక్ చేసి ఎడిట్ ఏ పేజ్ క్లిక్ చేసామనుకోండి, ఇక్కడ మనకి రిపోర్ట్స్ డాష్ బోర్డ్స్ అని వస్తుంది. చూడండి, డాష్ బోర్డ్, ఇక్కడ కాంపోనెంట్స్లో వెళ్ళి డాష్ బోర్డ్ అని క్లిక్ చేసినారంటే మనమైతే యాడ్ అయితే చేసుకోవచ్చు ఆ రిపోర్ట్ని. చూడండి, ఇక్కడ యాడ్ చేసి నేను సపోజ్ ఏడు పెడతాను. నేను పెద్దదిగా మంది రిపోర్ట్, మన డాష్ బోర్డ్ పెద్దది కదా, కస్టమ్ ఫోల్డరు, మై కస్టమ్ ఫోల్డర్ వచ్చిందా. ఇక్కడ మనం చూస్ చేసుకోవచ్చు మనకి ఏ డాష్ బోర్డ్. చూడండి, మనం క్రియేట్ చేసిన డాష్ బోర్డు మ్యాక్సిమం హైట్ ఇవ్వచ్చు, లెంత్ హైట్ కూడా ఇప్పుడు అప్డేట్ అయితే చేస్తుంటారు. సేవ్ అయితే చేసుకోండి. సేవ్ అయితే చేసి నార్మల్గా మనము పేజెస్ ఎలా యాక్టివేట్ చేస్తామో అలా మనమైతే సెట్ చేసుకోవచ్చండి. ఏదైనా రికార్డ్ పేజ్లో మనం యాడ్ చేసినామో, యాప్ పేజ్లో కానీ హోమ్ పేజ్లో యాడ్ చేసినాము, దీన్ని హోమ్ పేజ్ అంటారు. నేను యాప్ డిఫాల్ట్ అయితే ఇస్తాను. యాప్ డిఫాల్ట్, అసైన్ యాప్స్ ఓన్లీ నేను నా అప్లికేషన్కి మాత్రమే షో అయ్యేలాగా ఇస్తాను. రెస్ట్ ఆఫ్ అప్లికేషన్స్కి నార్మల్గా ఉన్నాయి.
ఓకే. యాక్టివేషన్ అయిపోయింది. సేవ్ కొట్టి ఒక్కసారే మనం యాక్టివేషన్ చేయొచ్చు. రిమైనింగ్ టైమ్ సేవ్ కొట్టారంటే ఆటోమేటిక్ అయితే అవుతుంది. చూడండి ఒక్కసారి నేను రిఫ్రెష్ అయితే చేస్తాను. మనము యాడ్ చేసుకున్న రిపోర్ట్ అయితే ఇక్కడ షో అవుతుంది. ఓకే. నిమిషం కొంచెం రిఫ్రెష్ అవ్వడానికి టైం పడుతుంది. ఒక్క నిమిషం యాడ్ అయితే అవుతుంది. హోమ్ పేజ్లో వస్తుంది చూడండి, లోడ్ అవుతుంది. కింద మన డాష్ బోర్డు మనం క్లిక్ చేసుకున్నది ఇక్కడ ఓపెన్ రిఫ్రెష్. ఇదే అండి డాష్ బోర్డ్స్ గురించి. మనము డాష్ బోర్డ్స్ ఏంటంటే మెయిన్ యూజు ఇలా ఇప్పుడు సమ్ టైమ్స్ మేనేజ్మెంట్ ఓపెన్ చేసి సేల్స్లో ఎంత సేల్ అయ్యింది, అది ఎంత ఇది జస్ట్ ఇట్లా క్లిక్ చేసుకుంటేనే డేటా అయితే షో అవుతుంది. ఇలా టేబులర్ ఫార్మాట్లో ఓపెన్ చేస్తే వాళ్ళ డేటా చూసుకోవచ్చు. పోయి రిపోర్ట్స్కి వెళ్ళి చెక్ చేసే కన్నా ఇక్కడ మనకి పిక్టోరియల్గా రిప్రజెంటేషన్ చేసినామంటే క్రియేట్ చేసినామంటే డేటా అయితే షో అవుతుంది. ఇదండి దీని యొక్క మెయిన్ యూజ్ అండి, డాష్ బోర్డ్ యొక్క యూజు. ఇంకొకటి నేను చెప్పాలనుకున్నది రిపోర్ట్స్ కానీ డాష్ బోర్డ్స్ కానీ మీరు యాక్సెస్ ఇవ్వాలనుకుంటే సింగిల్ రిపోర్టు యాక్సెస్ అయితే ఇవ్వలేరండి. ఓకేనా. ఇది కూడా ఒక ఇంటర్వ్యూ క్వశ్చన్ అండి. నార్మల్గా మనం రికార్డ్స్ని అలా షేర్ చేస్తే డైరెక్ట్గా షేర్ అయిపోతుంది, అట్లా కాదు. ఇప్పుడు నేను క్రియేట్ చేసిన రిపోర్టు ఇది నా ఫోల్డరు. ఇది మనము ఇంకొక యూజర్స్ చూడాలి లేదా ఆర్గ్లో ఉన్న యూజర్స్ అన్నీ చూడాలి అంటే మనము సింగిల్ రిపోర్ట్ని అయితే షేర్ చేయలేము, డాష్ బోర్డ్స్ కానీ షేర్ చేయలేము. ఏం చేయాలంటే ఫోల్డర్ని మాత్రం షేర్ చేస్తామండి. ఫోల్డర్ షేర్ చేస్తే వాళ్ళకి యాక్సెస్ అయితే వస్తుంది. ఇది ఒక ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అండి. ఇక్కడ వెళ్ళినారంటే మీ ఫోల్డర్స్ అని ఉంటుంది. మీ ఫోల్డర్ చూడండి, మై ఫోల్డర్ ఇక్కడ వెళ్ళినారనుకోండి షేర్ ఆప్షన్ అయితే వస్తుంది. షేర్ ఆప్షన్ క్లిక్ చేసి నార్మల్గా మనం ఎలా రికార్డ్స్ని అయితే క్రియేట్ చేస్తాం, షేర్ చేస్తాం. చూడండి యూజరు ఎవరెవరు ఉన్నారు, నార్త్ రీజన్ యూజరు. ఇక్కడ వ్యూయింగ్ యాక్సెస్, ఎడిటింగ్ యాక్సెస్, మేనేజ్ అంటే బోత్, వ్యూ అంటే ఎడిట్, వ్యూ పర్పస్, ఎడిట్ అంటే ఎడిట్ చేసుకోవచ్చు. ఇలా జస్ట్ వ్యూ యాడ్ అండ్ షేర్ యాక్సెస్ ఇచ్చేసి అండి డన్ కొట్టారంటే ఈ ఫోల్డర్లో ఉండే రిపోర్ట్స్ అన్నీ అతను అయితే యాక్సెస్ అయితే చేయగలడు. వ్యూ యాక్సెస్ సేమ్ వైజ్ డాష్ బోర్డ్ కూడా సేమ్. ఒక్క సింగిల్ డాష్ బోర్డ్ని అయితే మనమైతే షేర్ చేయలేము. ఇట్లా ఫోల్డర్ని మాత్రమే చూడండి. ఇక్కడ ఇది డాష్ బోర్డ్ కదా, షేర్ ఆప్షన్ ఉందా లేదు కదా. ఇక్కడ మనం ఫోల్డర్కి వెళ్ళారనుకోండి, కస్టమ్ ఫోల్డర్ ఇక్కడ చూడండి వస్తుంది షేర్ ఆప్షన్. ఇది ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే మీరు ఇంటర్వ్యూలో ఖచ్చితంగా అడుగుతారండి దీని గురించి. మీరు రిపోర్ట్ని మనము కెన్ వి షేర్ వన్ రిపోర్ట్ టు యూజర్స్ అని అడుగుతారు. ఆ టైంలో మనమైతే చెప్పాలి వీ కెనాట్ షేర్ వన్ రిపోర్ట్ ఫర్ యూజర్, వీ కెన్ షేర్ ఇన్స్టెడ్ ఆఫ్ వీ కెన్ క్రియేట్ అండ్ షేర్ ఇట్, we can create a one folder and we can add it in that reports into the folder, then we can share one folder to that. ఇలా అయితే షేర్ చేస్తామండి. ఇదండి ఓవరాల్ రిపోర్ట్స్ అండ్ డాష్ బోర్డ్స్. నెక్స్ట్ వీడియోలో డేటా లోడర్స్, డేటా ఇంపోర్ట్ విజార్డ్ గురించి అయితే నేర్చుకున్నాము. అది ఏం యూజ్ అని నేనైతే దాని గురించి అయితే చెప్తానండి. ఓకేనా. ఇలాంటి మరెన్నో సేల్స్ ఫోర్స్ రిలేటెడ్ వీడియోస్ కోసం మిస్ కాకుండా ఉండాలనుకుంటే మీరు కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నోటిఫికేషన్ అయితే ఆల్లో అయితే పెట్టుకోండి. నేను మీ సేల్స్ ఫోర్స్ తెలుగు విత్ రమేష్.